నువ్వు అరిచి గోల చేసేంత ఘోరం ఏం జరిగిపోలేదు ఇక్కడ. ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు, అంతేగాని ఎవరినైనా మోసం చేశాడా? ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించాడా? తప్పుగా చూపైనా చూశాడా? వాడికిడికి రావడం వల్ల ఎవరికైనా మంచి జరుగుంటుంది తప్ప నష్టం ఏం జరగలేదు. వకుల, పిల్లలిద్దరూ మన ఇష్టాలకు గౌరవం ఇచ్చి మన సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇష్టం గురించే ఆలోచించడంలో తప్పే ఉంది. ఎవరి వల్ల వాడి ఇబ్బంది పడితేనే చూడలేను. అలాంటిది వాడు బాధకి ఏమీ కారణం ఉండే నా ప్రాణం తట్టుకోలేదు. బకులా, వయసులో చిన్నదానివైనా చేతిలో జోడించి నీకు నమస్కారం. ఆంటీ, ఆద్య ఫోన్ నుంచి తనకు తెలియకుండా నేనే మీకు మెసేజ్ చేశాను. నేను అలా చేసినట్టు తనకి ఇక్కడికి వచ్చే వరకు తెలీదు. ఆద్య ఇక్కడికి వచ్చాక మీ గురించి ఆలోచించి వెంటనే చిరుని వెళ్ళిపోమని చెప్పింది. పరిస్థితుల వల్ల ఇలా. ఇందులో ఆద్య తప్పేం లేదా ఆంటీ? ఆద్యకి మీ తర్వాతే. ఏమైంది ఆద్య? ఏమైందమ్మా? నేనే నీ ప్రపంచం అంటావు కదా, నువ్వెలా ఉన్నా దానికి నేనేగా కారణమవుతాను. మరి నువ్విలా ఉన్నావంటే నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉండాలి, లేదా నీ ప్రపంచమైనా మారుండాలి. నా ప్రపంచము మారలేదు, నువ్వే తప్పు చేయలేదు. నీ తర్వాతే నాకు ఏదైనమ్మా. తన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోమని చెప్పడానికి చిరుని కలిశాను. మా అమ్మ గురించి నీకు తెలియదన్ను అంటుంటే ఏ వందలే ఆవిడకి నేను దగ్గరైతే సరిపోతుంది అనుకున్నా. కానీ ఆవిడ నాకు దగ్గరేక తెలిసింది నువ్వే కరెక్ట్ అని. ఒకవేళ మీ అమ్మ నీ విషయంలో తీసుకురా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే ఆ గిల్ట్ని నేను తట్టుకోలేను. అందుకే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను. ప్రతి మగాడి విషయంలో సమస్య వేరు, పరిష్కారం వేరు. కానీ ఆడదాని విషయంలో సమస్యను అర్థం చేసుకుంటే చాలు, అదే పరిష్కారం. I'll miss you. ఎవరన్నా ప్రేమించిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్తారు, కానీ కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకుండా మిస్ యూ చెప్పిన వాడిని నేను ఒక్కడే ఉంటానేమో. ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే నీ గురించి ఆలోచించాను, కానీ ఈ విషయంలో వాడు కూడా నీ గురించి ఆలోచించాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఏదేదో అయిపోయింది. అయింది చాలమ్మా. ఆంటీ వచ్చి ఏం ఇచ్చారు అది నా దగ్గరే ఉండిపోయింది. కీర్తనకి ఇచ్చి పంపిద్దామని తీసుకొచ్చాను. ఏంటి పద్మ? ఎవరు? ఏంటి? ఎందుకలా నించుని చూస్తున్నావు? రండి, రామ్మా. వెళ్ళి లోపలికి తీసుకురా. నువ్వు వెళ్ళు. ఆ? పద్మ, రండి. రామా, కూర్చోండి. రా, కూర్చో. చిరు లేచిన వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేద్దాం అనుకున్నాను.
కాఫీ టీ ఏమైనా? పర్లేదు, థ్యాంక్ యూ. ఏమొద్దు. కాఫీ టీ అంటే ఓ 10 నిమిషాలు పడుతుంది కదా. ఈ లోపు మనం ఎక్కడ ఏదో అడుగుతామని భయపడుతున్నారు. మనేమి అడగమని చెప్పేసేయాలి. ఇంటికొచ్చినప్పుడు మీ చైన్ మా దగ్గర ఉండిపోయింది. ఇచ్చెళ్దామని ఈ మధ్య. తొందర ఏముంది, తర్వాత అయినా ఇచ్చుండొచ్చు కదా. తొందరని కాదు, ఎలాగూ వస్తున్నాం కదా అని. నేను వెళ్తాను. అది పద్మ ఆగు, వాళ్ళు వచ్చారుగా. ఎందుకు అది ఉండి నేనుండబట్లేక ఏదో అంటాను, మళ్ళీ ఏదో అవుతుంది. నా వల్ల అయింది చాలదా? ఏదో బిడ్డవాడు కాబట్టి ఒక మాట కూడా అనలేదు. అదే వాడొచ్చి, పద్మమ్మ నేను నీ కడుపున పుట్టుంటే ఇలాగే చేసేదాని వాడిని ఒక్క మాట అనుండే నా ప్రాణం తట్టుకునేదా? అందరి మనసులో ఉన్నదే కదా అది. నేను బయటికన్నాను, అంత మాత్రానికి అన్ని మాటలా? ఆవిడ పేరేంటి? చుట్టూ ఇక్కడ దాకే సగంలో సగం ఉంటుందే. సరితలా మాట్లాడి ఉండకూడదు, తప్పే. నా బాధ సరిత అలా మాట్లాడిందని కాదు, అంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడలేదు. అందుకే. ఏం మాట్లాడాలి పద్మ? నా ప్లేస్లో మీరున్నా నాలాగే సైలెంట్ గా నించునేవాళ్ళు. మీలా కాదు నా గతం. మీలా ఒకరికి 10 మంది లేరు నా గతంలో. ఓ రోడ్డు దాటాలంటే ముందు చూపు మీద ఆధారపడతాం, తర్వాత వినికిడి మీద ఆధారపడతాం. అదీ లేదంటే సాయం చేయమని ఓ మాట మీద ఆధారపడతాం. ఎప్పుడైతే గౌరవించకపోయినా పర్లేదు, కనీసం ఆడదని గుర్తించటం కూడా తెలియని వాణ్ణి పెళ్లి చేసుకున్నానో చూపు పోయింది. నా బాధ ఇదని ఏడ్చినా మౌనంగా ఉన్న ఇంట్లో వాళ్ల వల్ల వినికిడిపోయింది. సాయం అడుగుదామంటే ఎక్కడ డబ్బు అడుగుతుందేమో అన్న బంధువులు ఒకవైపు, సాయం చేస్తాం మాకేంటి అన్న రాబందులు మరోవైపు. అయినా ఆగిపోకుండా ముందుకు నడిచానంటే ఒక్కో అడుగు ఎంత నరకం అయి ఉంటుంది. ఒకరిని నమ్మడం, దగ్గరవడం కాదని తెలిసి మనం బాధపడ్డం ఎందుకని నమ్మడమే మానేశాను. చాలా కాలం తర్వాత మీ చిరుని నమ్మాను, మీకు దగ్గరయ్యాను. మళ్ళీ అదే అంటే ఆ రోజు నేనేం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేసావు పద్మ? వకులా, నువ్వు ఒక్కదానివైనా మేం 10 మంది అయినా పిల్లల విషయంలో మనం అందరూ ఒకటే. చిరు అనుకుంటే ఎంతసేపు మా అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం. ఆద్య అనుకుంటే ఎంతసేపు, కానీ మా అమ్మ 100% కరెక్ట్. తన తర్వాతే నాకు ఎవరైనా అని చిరుని మర్చిపోవద్ది. వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు మనమే ముఖ్యం అనుకున్నారు. ఇలాంటి పిల్లలు దొరకడం మన అదృష్టం. వాళ్ళు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారని వాడిని పంపించామే తప్ప నిన్ను బాధ పెట్టాలనో మోసం చేయాలనో కాదు. నేను మాత్రం ఆలోచించినా ఎక్కడ నేను బాధపడతానేమోనని. తన ఇష్టాన్ని పంచుకోకపోగా నేను అపార్థం చేసుకుంటే కోపాన్ని కూడా చూపించకుండా తనలో తనే ఏడ్చిందంటే ఎన్ని కష్టాలిచ్చినా దేవుడు నాకిలాంటి కూతుర్ని కూడా ఇచ్చాడని తెలుసుకోవాలనే కదా. అమ్మా, ఎందుకమ్మా ఇదంతా ఇప్పుడు? ఆపకాత్య, ఇలాగే కంటిన్యూ అయితే నేను నిన్నమ్మని పిలవాల్సి వస్తుంది.
అందరూ ఒకవైపు మనం మాత్రం ఒకవైపు ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది ప్రవళిక విషయంలో ఒక్కతే ఉన్న తన పక్కన చిరు వెళ్ళి నించున్నప్పుడే నాకు అనిపించింది తనందరిలా కాదని. తనంతటి తానొచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం అందుకే ఇదంతా అని చెప్పుంటే ఖచ్చితంగా క్షమించేదాన్ని కాదు. ఎప్పుడైతే తన వల్ల నాకు ఆద్యకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదనుకుని తన ప్రేమనే పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే తనకంటే ఆడవాళ్ళని గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరని అనిపించింది. అంత అనిపించిందంటే మా చిరుకి మీ ఆద్యాన్ని ఇచ్చేవచ్చుగా. మీకంటే బాగా చూసుకుంటాం మీ ఆద్యని. చిరు ఆద్య జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లి చేసేద్దామండి. వాడు బాధపడితే మేము చూడలేం. ప్లీజ్ ఒప్పుకోండి. బాధ ఏంటండి బాధ? మన అందరం ఇక్కడ నించొని వాడి గురించి ఇంతగా ఆలోచించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుకుంటుంటే వాడు లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడికి ఏం బాధ? మళ్ళీ దీనికి వచ్చింది. ఏ బాధ లేదు, ప్రేమ లేదు. పదమ్మా వెళ్దాం. ఏంటమ్మా అందరం ఒకటయ్యాక ఈ ఆడాళ్ళని ఎవరండి నిద్రపోయింది? ఆ? ఎవరండి నిద్రపోయింది? 4 నెలలైంది నిద్రపోయింది. ఏ ముహూర్తాన్ని ఏమి చూశాను అప్పటి నుంచి నాకు నిద్రలేదు. కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయంటే షాంపూ పడిందని అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతున్నాను. చిచి, ఇప్పుడు దాకా నా పెళ్లి కాకపోవడానికి కారణమైన మీరు అందరూ గొప్పోళ్ళు. అసలు పెళ్ళే వద్దని ఈవిడ గొప్పది. ఇదిగో తినుందే, ప్రేమించినాడు ఏమైపోయినా మా అమ్మే నా సర్వస్వం అనుకున్న తిను ఇంకా చాలా గొప్పది. మీరందరూ గొప్పోళ్ళు, నేను ఒక్కడే తెంగరోండి. అరే చిన్నపిల్లోడు అమాయకుడు ఇలా అయిపోయాడని కనీసం కనికరం లేదా మీకు? మీ ఆడాలతో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు. మిమ్మల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం ఏ దేవుడు ఏ మగాడికి ఇవ్వలేదు. ఒకటే అనగలను, ఆడాళ్ళు మీకు జోహార్లు. అతే అతే అతే, ప్లీజ్ ప్లీజ్, మీ అమ్మాయిని అడిగి ప్లీజ్ ఇచ్చేయండి అమ్మా.